ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్ లో అన్స్టాపబుల్ అనుకున్న వారందరికీ ఎల్ఎస్జి ఒక గట్టి సమాధానం ఇచ్చింది. ఈ సీజన్ లో తమ తొలి విజయాన్ని నమోదు చేసిన ఎల్ఎస్జి అటు బౌలింగ్ లోను ఇటు బ్యాటింగ్ లోను రాణించి హైదరాబాద్ ని దెబ్బతింది. ఏం జరిగింది, ఎవరు హీరోలు అయ్యారో వివరాల్లోకి వెళదాం. ఎల్ఎస్జి కెప్టెన్ రిషబ్ పంత్ టాస్ గెలిచి ఎస్ఆర్హెచ్ ని బ్యాటింగ్ కి ఆహ్వానించారు. ఈ నిర్ణయం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ తమ గత మ్యాచ్లో ఈ వేదికపై రాజస్థాన్ రాయల్స్ పై 286 స్కోర్ చేసి గెలిచింది. కానీ పంత్ నమ్మకం ఎల్ఎస్జి బౌలర్లపైనే ఉంది. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఆరంభంలో ట్రావిస్ హెడ్ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడారు. అభిషేక్ శర్మ త్వరగా అవుట్ అయినప్పటికీ ట్రావిస్ హెడ్ దూకుడుగా ఆడి జట్టును ఆడుకున్నారు. కానీ శార్దుల్ ఠాకూర్ వచ్చి ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ని కుప్పకూల్చారు. అభిషేక్, ఇషాన్ కిషన్, అభినవ్ మనోహర్ మరియు మొహమ్మద్ సమీలను పెవిలియన్కి పంపారు. మిడిల్ ఆర్డర్లో నితీష్ రెడ్డి మరియు ఎన్రిచ్ క్లాసెన్ కొంత ఇంపాక్ట్ చూపినా పెద్ద స్కోర్ చేయలేకపోయారు. చివర్లో అనికేత్ వర్మ మరియు ప్యాట్ కమిన్స్ వేగంగా ఆడి ఎస్ఆర్హెచ్ని 190కి చేర్చారు. ఈ స్కోర్ ఈ పిచ్ పైన తక్కువనే అనిపించింది. కానీ ఎస్ఆర్హెచ్ బౌలర్లు దీన్ని డిఫెండ్ చేయగలరని ఆశించారు. 191 రన్స్ టార్గెట్తో బ్యాటింగ్కి దిగిన ఎల్ఎస్జికి ఆరంభంలో ఏడెన్ మార్క్రమ్ అవుట్ అయి ఒక్కసారిగా ఒత్తిడి మొదలైంది. కానీ నికోలస్ పూరన్ మరియు మిచెల్ మార్ష్ జోడీ వచ్చి మ్యాచ్ని తమ గుప్పట్లోకి తీసుకున్నారు. ముఖ్యంగా నికోలస్ పూరన్ కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి సిక్సర్లతో స్టేడియంని ఓరెట్టించారు. మరోవైపు మిచెల్ మార్ష్ కూడా తన హాఫ్ సెంచరీతో ఎస్ఆర్హెచ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఈ ఇద్దరి మధ్య 116 పరుగుల పార్ట్నర్షిప్ అయితే ఏర్పడింది. ప్యాట్ కమిన్స్ 2 వికెట్లు తీసి ఎస్ఆర్హెచ్కి కొంత ఆశలు రేపిన రిషబ్ పంత్ మరియు ఆయుష్ బారోని లాస్ట్లో బాగానే ఆడారు. ఇక లాస్ట్లో డేవిడ్ మిల్లర్ ఒక 4 కొట్టి 5 వికెట్ల తేడాతో ఎల్ఎస్జికి విజయాన్ని అందించారు. ఇక ఈ మ్యాచ్లో కీ ప్లేయర్స్ వచ్చేసి మొదటగా నికోలస్ పూరన్. ఈ ప్లేయర్ కేవలం 26 బంతుల్లోనే 70 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. మిచెల్ మార్ష్. ఈ ప్లేయర్ కేవలం 31 బంతుల్లోనే 52 పరుగులు చేశాడు. ముఖ్యంగా ఈ ప్లేయర్ నికోలస్ పూరన్కి అద్భుతమైన సహకారం అందించారు. శార్దుల్ ఠాకూర్. ఈ ప్లేయర్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ని కట్టడి చేశాడు. శార్దుల్ ఠాకూర్ 4 వికెట్లు తీసిన ఈ ప్లేయర్ ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ని కొలాప్స్ చేసేశాడు. అలానే విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు. ట్రావిస్ హెడ్ 28 బంతుల్లోనే 47 పరుగులు చేసినప్పటికీ సరిపోలేదు. ఇక టర్నింగ్ పాయింట్ విషయానికి వస్తే నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్ మధ్య ఏర్పడిన 116 పరుగుల పార్ట్నర్షిప్పై ఎల్ఎస్జి విజయానికి పునాది వేసింది. ఎస్ఆర్హెచ్ బౌలర్లు ముఖ్యంగా మొహమ్మద్ సమీ మరియు ఆడమ్ జంపా ఈ జోడీని ఆపలేకపోయారు. ఇది మ్యాచ్ని ఎల్ఎస్జి వైపు తిప్పేసింది. ఈ బ్లేజింగ్ రన్ చేస్తో ఎల్ఎస్జి తమ సీజన్లో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్లో బలంగా ఉన్నప్పటికీ ఎల్ఎస్జి బ్యాటింగ్ ఫైర్ పవర్ మరియు శార్దుల్ బౌలింగ్ ఇది కేవలం ఆరంభం అన్నట్టు పంత్ జట్టుకు ఈ విజయంతో ఉత్సాహంగా కనిపిస్తుంది. ఎస్ఆర్హెచ్కి ఇది ఒక గుణపాఠం. వారి బ్యాటింగ్ బలంగా ఉన్నా పెద్ద స్కోర్ లేకపోతే గెలవడం కష్టమే. మీరు ఈ మ్యాచ్ గురించి ఏమనుకుంటున్నారో మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి.